ఇక్కడ ఏం జరిగింది, ఎందుకంత దుమ్ములేస్తుందంటే వీడియో లాస్ట్ వరకు చూడాల్సిందే. స్నోలో అయితే ఇలా స్టార్ట్ అయింది సండే అయితే స్నో ఆఫ్టర్నూన్ 12 o'clock స్టార్ట్ అయిపోయింది. ఇలా అయిపోయింది నైట్ సండే కల్లా. అది ఏంటబ్బా ఇంత ఎక్కువ పడుతుంది, అస్సలు చాలా ఎక్కువ పడింది ఈసారి. చూసారా 24 hours లేటర్ మండే వచ్చేసరికి ఇలా అయిపోయింది. నాకు కారే కనిపించలేదు, ఇక్కడ ఉంది ఎత్తుక్కుంటే కారు. అసలుకి స్నో ఎలా పోగొట్టాలో తెలియదు, చాలా హెవీ పడింది. అస్సలకి నాకేం అర్థం కాలేదు దీన్ని ఎలా క్లీన్ చేయాలి. అసలుకి నా దగ్గర స్నో షవల్ కూడా ఏం లేదు. మామూలుగా అంటే ఇంత స్నో ఎప్పుడు పడలేదు 3 years నుంచి నాకు తెలిసి. ఇప్పుడే పడ్డాం అనమాట ఆల్మోస్ట్ కంటిన్యూస్లో. అస్సలకి టెంపరేచర్ అయితే -20 ఉంది అప్పుడు కూడా క్లీన్ చేసేటప్పుడు. ఇది మండే అరౌండ్ 6 అయి ఉంటుంది. ఎంత క్లీన్ చేసినా బావట్లే. అప్పుడు చూసారా స్నో కంటిన్యూస్గా పడుతూనే ఉంది. అయినా ట్రై చేస్తా ఉన్నా. అస్సలు చాలా ఇబ్బంది పడింది. అస్సలు చాలా అంటే చాలా పడింది ఈసారి స్నో. ఒక 3 yearsలో అస్సలకి ఇంత స్నో అయితే పడలేదు. ఫుల్గా అస్సలకి ఊరికే ఫాస్ట్ చాలా పెద్ద పెద్ద స్నోగా పడింది. సో చాలా కష్టమైంది ఈసారి. అప్పటికి గవర్నమెంట్స్ క్లీన్ చేస్తూనే ఉన్నాయి రోడ్స్ అన్ని, అయినా కంటిన్యూస్గా స్నో పడుతూనే ఉంది. అసలు బాగట్లేదు. కారు మీద చూసారా చాలా ఎత్తుగా ఉంది, నాది ఇరుక్కోపోయింది కారు. అందుకే చాలా రేస్ చేశాను, అందుకనమాట రేస్ చేసింది. అయినా అసలు ముందుకి వెనక్కి రావట్లేదు. ఆల్మోస్ట్ నీ అంత లెవెల్లో స్నో అయితే ఉండిపోయింది. అసలు కార్ బయటకు తీయడానికి ఆల్మోస్ట్ 1 hour పట్టింది. మొత్తానికైతే 1 hour తర్వాత ఇలా క్లీన్ అయింది అనమాట స్నో. చూసారుగా స్నో అసలు ఎంత పడింది ఈసారి. స్నో స్ట్రోమ్ అంటే ఇది అని ఈరోజు అర్థమైంది నాకైతే. అలా అనమాట రోడ్స్ అన్ని బ్లాక్ అయిపోయి ఉన్నాయి ఈసారి.